హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఈ వీడియోలో మనము పేటిఎం యాప్ ద్వారా టికెట్స్ ఎలా బుక్ చేయొచ్చో చూద్దాము. సో ముందుగా పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే మనము ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవడానికైతే బస్ స్టాండ్కి స్టేషన్కి వెళ్ళనవసరం లేకుండా మనం ఆన్లైన్ బుకింగ్స్ అనేది అయితే చేసేసుకోవచ్చు కదా. సో అలాగా ఆన్లైన్ బుకింగ్స్లో భాగంగా మనము ఈ పేటిఎం యాప్ ద్వారా కూడా టికెట్స్ అనేవి అయితే బుక్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. సో ముందుగా ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు ట్రావెల్ టికెట్స్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ట్రావెల్ టికెట్స్ మీద ముందుగా క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, అలాగే మెట్రో టికెట్స్. సో మీరు ఇలాగ ఈ 4 రకాలుగా కూడా మీరైతే ఏ టికెట్స్ కావాలంటే అవి మీరు పేటిఎం యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్లైట్ టికెట్ కావాలంటే ఫ్లైట్ టికెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో అక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు అనేది అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని మీ డేట్స్, ఏ డేట్ అయితే మీరు ట్రావెల్ చేస్తున్నారు అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఫ్లైట్ అనేసి ఇస్తే కనుక ఏ ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయనేది మీకు అక్కడ తెలుస్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి మీరైతే బుకింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అలాగే బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కూడా బస్ మీద క్లిక్ చేయాలి. బస్ మీద క్లిక్ చేయగానే మీరు డెస్టినేషన్ ఏంటి అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయాలి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎక్కడ ఉంటున్నారు ఆర్ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు అనేది పైన ఎంటర్ చేయాలి, ఫ్రమ్ అనేసి. సో ఈ ఫ్రమ్లో మీరు ఎగ్జాంపుల్ విజయవాడ అనేసి పెడతాను నేను. సో విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే టూ ఎక్కడికి వెళ్తున్నారు అనేది, మీరు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మీరు సికింద్రాబాద్ అని నేను సెలెక్ట్ చేశాను. సో ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. ఆ తర్వాత మీరు ఇక్కడ వచ్చిన డేట్స్లో ఏ డేట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 22nd అనేసి క్లిక్ చేస్తాను. సో అలాగే ఆ తర్వాత కింద చూస్తే కనుక మీకు స్లీపర్ బస్ కావాలా ఆర్ సీటర్ బస్ ఆర్ సెమీ స్లీపర్ ఆర్ ఇక్కడ కిందేమో షో ఏసీ బస్సెస్ ఓన్లీ ఏసీ బస్సే కావాలంటే ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఓన్లీ ఏసీ బస్సెసే మీకు డిస్ప్లే అవుతాయి. సో అందులోంచి మీరు ఏ టైమింగ్స్ అవి చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఓన్లీ సీటింగ్ చాలు అనుకుంటే సీటర్ అని సెలెక్ట్ చేయొచ్చు. సో సీటర్లో కూడా మళ్ళీ ఏసీ బస్సెస్ కావాలంటే ఏసీ బస్సెస్ చూసి సర్చ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధమైన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో బస్సెస్ లిస్ట్ అంతా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఏమేమి బస్సులు ఉన్నాయి, సో టైమింగ్స్ ఏమిటి, ఎంత టైం పడుతుంది, అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే మీకు అన్నీ కూడా బస్సు డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. బస్ డీటెయిల్స్ అంటే కనుక అది ఏ రకమైన బస్సు, సో వాళ్ళు ఏమేమిటి మీకు ప్రొవైడ్ చేస్తారు, ఎమ్యూనిటీస్ అవిను, వాటర్ బాటిల్ ఇస్తారా, లేదంటే ఛార్జింగ్ పాయింట్స్, రీడింగ్ లైట్స్, సీసీటీవీ ఉందా, లైవ్ ట్రాకింగ్ ఉందా, సో ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇందులో చాలా క్లియర్గా మీకు కనిపిస్తాయి. సో మీరు ట్రావెల్ చేసే బస్సు ఎలాంటి బస్సు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ సీట్స్ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఏ సీట్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచేను. సో ఆ సీట్ దాని యొక్క ప్రైస్ కూడా ఇక్కడే డిస్ప్లే అవుతుంది. సో విండో సీట్ అయితే కనుక ప్రైస్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అలాగా ప్రైస్ కూడా ఇక్కడే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు సీట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పికప్ పాయింట్, డ్రాప్ ఆఫ్ పాయింట్. సో పికప్ పాయింట్ అంటే మీరు ఎక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవాలి, డ్రాప్ పాయింట్ మీరు వెళ్ళిన ఊరిలో మీరు ఎక్కడ దిగుతారు అనేవి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరైతే ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత బస్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలాగే ట్రైన్స్ బుక్ చేయాలంటే కనుక ట్రైన్స్ మీద సెలెక్ట్ చేసి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఫ్రమ్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ దాకా మీకు టికెట్ కావాలి అనేది. సో ఇక్కడ ఉదాహరణకి సికింద్రాబాద్ అని టైప్ చేస్తాను. టైప్ చేయగానే కింద స్టేషన్ డిస్ప్లే అవుతుంది కదా, అప్పుడు మీరు దాని మీద సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత టూ ఎక్కడికి అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కర్నూల్ అనేసి నేను టైప్ చేస్తాను. సో కర్నూల్ ఇక్కడ కింద స్టేషన్స్ కనిపిస్తాయి. సో దాని మీద మళ్ళీ మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేస్తే మీకు కర్నూలు ఇంకా అక్కడ ఉన్న చిన్న స్టేషన్స్ అవి కూడా వస్తాయి. సో ఆ స్టేషన్ కూడా కావాలంటే మీరు సెలెక్ట్ చేయొచ్చు, లేదా
నెక్స్ట్ కర్నూల్ సిటీ అనేసి సెలెక్ట్ చేశాను. సో మరి ఫ్రమ్ సికింద్రాబాద్ టు కర్నూల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అందులో కింద డిపార్చర్ డేట్, ఏ రోజు మీరు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు కావాలా, ఎందులో అయినా మీరు చూడొచ్చా, ఆర్ ఓన్లీ ఏసీలోనే మీకు టికెట్ కావాలంటే ఓన్లీ ఏసీ ఓన్లీ సెలెక్ట్ చేయాలి. నాన్ ఏసీ ఓన్లీ అంటే నాన్ ఏసీ ఓన్లీ, లేదా రెండు పర్వాలేదు ఎందులో దొరికితే అందులో అనుకుంటే కనుక ఇది సెలెక్ట్ చేయొచ్చు, ఏసీ అండ్ నాన్ ఏసీ అనేసి. ఆ తర్వాత కింద సర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఈ టికెట్స్ ఏంటంటే ఐఆర్సిటీసీ వాళ్ళ ద్వారా బుక్ అవుతాయి. మనం పేటిఎం నుంచి బుక్ చేస్తున్నా కూడా అది ఐఆర్సిటీ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మన టికెట్స్ అనేవి బుక్ అవుతాయి అన్నమాట. సో సర్చ్ ట్రైన్స్ అనేసి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఏ ట్రైన్స్ సికింద్రాబాద్ టు కర్నూలు వెళ్తాయి, ఆర్ మీరు పెట్టిన స్టేషన్స్కి ఏ ట్రైన్స్ ఉన్నాయి ఆ స్టేషన్ల మధ్యలో అనేది అంతా లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో అందులో మీరు టైమింగ్ని బట్టి మీకు సూటబుల్గా ఉన్న రోజుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు సూటబుల్గా ఉన్న టైమింగ్ని బట్టి మీరైతే ట్రైన్ని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఈ ట్రైన్స్లో కూడా అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఏది స్టార్టింగ్ టైమ్, రీచింగ్ టైమ్, అలాగే ఇక్కడ స్లీపర్లో ఎన్ని అవైలబిలిటీ ఉంది, అలాగే థర్డ్ ఏసీలో ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి, అలాగే సెకండ్ ఏసీలో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఫస్ట్ ఏసీలో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మీరు నాన్ ఏసీ అని పెడితే కనుక ఓన్లీ నాన్ ఏసీవే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏసీ అండ్ నాన్ ఏసీ పెట్టాం కాబట్టి స్లీపర్, ఏసీలు రెండు కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇందులోంచి మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్లీపర్ అని సెలెక్ట్ చేస్తే కనుక సో అప్పుడు ఇక్కడ డేట్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ డేట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అనేది. సో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బుక్ అనేసి దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ ఐఆర్సిటీసీ వాళ్ళ వెబ్సైట్కి మనం ఇప్పుడు కనెక్ట్ అవుతాం. సో దానికోసం ఏంటంటే మీరు ఆల్రెడీ ఐఆర్సిటీసీలో కనుక మీకు యూజర్ ఐడి ఉంటే కనుక, ఆల్రెడీ మీరు రిజిస్టర్డ్ యూజర్ అయి ఉంటే మీకున్న యూజర్ ఐడి తోటి ఇక్కడ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ యూజర్ ఐడి అనేసి ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేసుకుని నెక్స్ట్ పాస్వర్డ్ అది మీరు ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ కనుక మీకు ఐఆర్సిటీసీలో ఇప్పటిదాకా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోలేదంటే కనుక ఇక్కడ కింద క్రియేట్ న్యూ ఐఆర్సిటీసీ అకౌంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు ఇది ఐఆర్సిటీసీ వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొత్తగా మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ ఐఆర్సిటీసీ అకౌంట్ ఉంటే తప్ప మీరు ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేరు. సో ముందుగా అందుకని అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు గుర్తుంచుకునే విధంగా ఒక పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అది క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్ నాట్ అవైలబుల్, అంటే ఆల్రెడీ ఈ యూజర్ నేమ్ కనుక మీరు ఎంటర్ చేసింది మరొక యూజర్కి ఉంటే కనుక అది మీకు మళ్ళీ అదే ప్రొవైడ్ అవ్వదు. సో మీరు మళ్ళీ కొత్త యూజర్ నేమ్ అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరొక యూజర్ నేమ్ నేను టైప్ చేస్తాను. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాస్వర్డ్ మనం పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, అది కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే మ్యాక్సిమం 15 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండకూడదు. తర్వాత ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటరు, ఒక నంబర్ అనేది కంపల్సరీ అన్నమాట. సో ఈ విధంగా అదే పాస్వర్డ్ని మళ్ళీ మరొకసారి ఎంటర్ చేయాలి. అలాగే మీకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏదన్నా ఉంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనేది ఏదన్నా ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇచ్చారు. సో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేస్తాను. సెక్యూరిటీ క్వశ్చన్ అనేది కూడా మీరు జస్ట్ ఒకవేళ మీరు ఏదన్నా ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్ అవి ఎప్పుడైనా మర్చిపోతే మీరు గుర్తు తెచ్చుకోవడానికి జస్ట్ ఈ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి.
దానికి ఆన్సర్ కూడా మీరే అక్కడ మెన్షన్ చేయాలి. సో దట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోతే కనుక మీరు ఈ క్వశ్చన్ ద్వారా అది రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీ ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయిపోయారు. సో ఇక్కడ మీరు బుకింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఎక్కడైనా జాగ్రత్తగా రాసుకుని ఉంచుకుంటే మీకు ఫ్యూచర్లో మర్చిపోకుండా ఉంటారు. సో ఇప్పుడు మీ ట్రావెల్ డీటెయిల్స్ అంతా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇందాక జస్ట్ పేటిఎంలో ఎంటర్ చేసినప్పుడు అది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఫ్రమ్ సికింద్రాబాద్ కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ఒక ఫ్యూ లెటర్స్ టైప్ చేయగానే ఇక్కడ కింద అయితే డిస్ప్లే అవుతాయి. సో దాంట్లోంచి మీరు కావాల్సిన స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 2 అని కూడా ఒక ఫ్యూ లెటర్స్ టైప్ చేయగానే మీకు ఇక్కడ మీ స్టేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి స్టేషన్స్ కన్ఫర్మ్డ్గా చూసుకున్న తర్వాత ఇక్కడ డేట్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యాలెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులోంచి మీరు ఏ డేట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మంత్ ఉంటుంది. ఈ మంత్ కాదు అంటే నెక్స్ట్ మంత్ అంటే యారో మార్క్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మంత్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇంకో మంత్ అంటే ఆ మంత్స్ అన్నీ ఇలాగా ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు మంత్స్ అనేవి మారుతాయి. సో దాన్ని బట్టి మీరు డేట్ అనేది మీరు ఏ రోజున ప్రయాణం చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ క్లాసెస్ అంటే మీకు స్లీపర్ కానీ ఏసీ కానీ ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఆల్ క్లాసెస్ మీద సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీరు డైరెక్ట్గా కూడా ఇక్కడ మీరైతే చూసుకుని ఈ లిస్ట్ వచ్చింది కదా, ఇందులోంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లీపర్ అంటే ఓన్లీ స్లీపరే డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ జనరల్ అని కనిపిస్తుంది కదా, జనరల్లో కూడా ఇక్కడ లేడీస్, జనరల్ అంటే ఏ క్లాస్ అయినా వస్తుంది. లేడీస్ అంటే ఓన్లీ లేడీస్ కోసం అన్నట్టుగా స్పెషల్గా కొన్ని సీట్స్ ఉంటాయి కదా, అందులో మీది రెఫర్ అవుతుంది అనమాట. అలాగే లోవర్ బర్తే కావాలంటే కనుక సీనియర్ సిటిజన్స్ కానీ ఆర్ ఏదన్నా సర్జరీస్ అది అయ్యి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక లోవర్ బర్త్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లోవర్ బర్త్ అనేసి క్లిక్ చేస్తే ఓన్లీ లోవర్ బర్త్కే వస్తుంది. అదేంటంటే ఫర్ మేల్స్ ఏజ్ 60 years అండ్ అబోవ్, సీనియర్ సిటిజన్స్ అంటే 60 years అండ్ అబోవ్ మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే 45 years అండ్ అబోవ్ వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ కోటాలో మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రెగ్నెంట్ విమెన్కి కూడా లోవర్ బర్త్ సీనియర్ సిటిజన్ కోటాలో అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది జనరల్గానే పెడతాను. ఆ తర్వాత ఇక్కడ సర్చ్ అనేసి మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే మీకు ఏదైనా రైల్వే పాస్ ఉంటే రైల్వే పాస్ కన్సెషన్ మీద కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. అవన్నీ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత సర్చ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకైతే ట్రైన్ లిస్ట్ అది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇందులో మీరు మళ్ళీ ఏ ట్రైన్ మీకు టైమింగ్స్ చూసుకుని ఏది మీకు కన్వీనియంట్ టైమింగ్స్ అనేది చూసుకుని మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బుక్ నౌ అనేసి ఆ ఏదైతే మీరు ఏ క్లాస్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత స్లీపర్ అవ్వచ్చు, చైర్ కార్ కానీ లేదా థర్డ్ ఏసీ కానీ, సో అక్కడ మీకు ఏది మీరు సెలెక్ట్ చేస్తే అందులో ఎన్ని టికెట్లు ఉన్నాయనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో డేట్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు మళ్ళీ 1 week దాకా డేట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులోంచి కూడా మీరైతే డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ నౌ అనేసి ఇది గ్రీన్ ఆరెంజ్గా వచ్చింది కదా, మీరు డేట్ సెలెక్ట్ చేసేదాకా ఇది ఇక్కడ మీకు హైలైట్ అవ్వదన్నమాట. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత హైలైట్ అవుతుంది. సో ఇక్కడ బుక్ నౌ అని చెప్పాలి. సో మళ్ళీ మీకు జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఒక మెసేజ్ వస్తుంది.
సో డూ యూ వాంట్ టు కంటిన్యూ అనేసి దానికి ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇందాక మీరు ఏదైతే మీరు అకౌంట్ సెట్ చేసుకున్నారు కదా, దాని నుంచి మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు 2 సార్లు చేయవలసి వస్తుంది. ఆల్రెడీ మీకు యూజర్ ఐడి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా దాన్ని ఎంటర్ చేసేసుకుని మీరు టికెట్స్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కింద క్యాప్చా అనేది కనిపిస్తుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయవలసి ఉంటుంది యూజర్ ఐడి అవిను. యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనేసి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు మళ్ళీ మీ పేరు అవన్నీ ఎంటర్ చేయాలి. మీ పేరు కానీ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ట్రావెలర్ 1, సో అలాగే మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా అనేది సెలెక్ట్ చేయాలి. సో ఫీమేల్ అని సెలెక్ట్ చేస్తాను. ఏజ్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బర్త్ ప్రిఫరెన్స్ కూడా మీరు కావాలంటే ఇవ్వచ్చు అనమాట. అప్పర్ బర్త్, లోవర్ బర్త్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లోవర్ బర్త్ అని క్లిక్ చేస్తాను. లోవర్ బర్త్ అవైలబుల్గా ఉంటే మీకు లోవర్ బర్త్ వస్తుంది, లేదా ఏ బర్త్ అవైలబుల్గా ఉంటే అది వస్తుంది అనమాట. సో ఇక్కడ సేవ్ అని చెప్పచ్చు. ఆర్ నెక్స్ట్ అది సేవ్ చేయాలని లేకపోతే అది అలా ఉంచేసినా పర్వాలేదు. నెక్స్ట్ మొబైల్ నంబర్ అనేది మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ మొబైల్ నంబర్, అలాగే ఎంటర్ ఈమెయిల్ అడ్రస్. మొబైల్ నంబర్ మీరు డైరెక్ట్గా అదే యాడ్ అయిపోతుంది. మీరు ఏ మొబైల్ నుంచి మీరు ఇప్పుడు లాగిన్ అయ్యారో దాని నంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, మీ పేటిఎంలో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేశాక మళ్ళీ ఇక్కడ ఇంకేమన్నా ప్రిఫరెన్సెస్ ఉంటే మీరు అది ఎంటర్ చేసుకోవచ్చు. అడిషనల్ ప్రిఫరెన్సెస్ అంటే ఓన్లీ అవైలబుల్గా ఉంటేనే బుక్ చేయండి, బుక్ ఓన్లీ లోవర్ బర్త్ అవైలబుల్గా ఉంటేనే బుక్ చేయండి అని చెప్పచ్చు. సో ఇలా కొన్ని ప్రిఫరెన్సెస్ అయితే ఉంటాయి, అవి మీరు కావాలంటే ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా ఈ నన్ అని బై డిఫాల్ట్ ఉంటుంది. సో ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు బుక్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఒక ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే, ఒకవేళ కనుక మీరు ఈ ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటే కనుక మీకు జస్ట్ ఏంటంటే ఐ వాంట్ ఫ్రీ క్యాన్సిలేషన్ అంటే, జనరల్గా మనం టికెట్ అనేది బుక్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తే కొంచెం డబ్బులు అయితే డిడక్ట్ అవుతాయి. కానీ అలా డిడక్ట్ అవ్వకుండా మనం కావాలంటే కొంచెం ఒక ఎక్స్ట్రా డబ్బులు కొంచెం కడితే కనుక వాళ్ళు మనకి డిడక్ట్ చేయకుండా ఫుల్ రీఫండ్ అనేది ఇస్తారు. సో అలాంటిది ఏదైనా కావాలంటే మీరు అది ఇది ఎస్ అని చెప్పచ్చు, లేదా నో అని క్లిక్ చేసేయచ్చు. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంత పేమెంట్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమో ప్రొసీడ్ టు పే అని చెప్పాలి. ప్రొసీడ్ టు పేలో మీరు పేటిఎం నుంచి అయినా పే చేయొచ్చు, ఆర్ యూపీఐ లైట్ నుంచి పే చేయొచ్చు, లేదా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ని మీరు లింక్ చేసుకున్నారో దాని నుంచి కూడా మీరు పేమెంట్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు మీరు మీ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే అవైటింగ్ పేమెంట్ స్టేటస్. సో ఫస్ట్ మనం ఐఆర్సిటీసీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఐఆర్సిటీసీ పాస్వర్డ్ అనమాట. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ బుకింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. బుకింగ్ సక్సెస్ఫుల్, అమౌంట్ పెయిడ్ అనేసి, అలాగే మీది టికెట్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ టికెట్ అని చెప్పి మీరు టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ పిఎన్ఆర్ నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో మీ ట్రైన్ ఏ రోజుని మీ ట్రైన్ అనేది, సో ఆ ట్రైన్ ఎన్నింటికి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అలాగే ఎన్నింటికి చేరుతుంది. తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్, మీ పేరు, ప్యాసింజర్ పేరు, వాళ్ళ కోచ్ నంబరు, సో కన్ఫర్మ్డ్ టికెట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో S115 అనేది అండ్ కన్ఫర్మ్ టికెట్. సో మీరు కావాలంటే మీరు ఈ టికెట్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ టికెట్ అని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అది మీ డ్రైవ్తో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూస్తే కనుక ఇక్కడ మీకు టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ప్యాసింజర్ డీటెయిల్స్, సో కన్ఫర్మ్, బుకింగ్ స్టేటస్ కన్ఫర్మ్డ్, కరెంట్ స్టేటస్ కన్ఫర్మ్డ్. అలాగే మీది ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ అయితే కనుక వెయిటింగ్ లిస్ట్ టికెట్ అనేసి, లేదా డిస్ప్లే అవుతుంది వెయిటింగ్ లిస్ట్ అనేసి. సో ఇక్కడ మీది కన్ఫర్మ్ టికెట్ కాబట్టి కన్ఫర్మ్ టికెట్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. సో అలా మీరు ఈ టికెట్ అనేది మీ మొబైల్లో ఇలా సేవ్ చేసుకుని ఉంచుకోవచ్చు PDF ఫార్మాట్లో. చూసారు కదా, అంటే మీకు ఫేర్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మళ్ళీ మనం పేటిఎం యాప్లోకి వచ్చాము. సో ఇక్కడ టికెట్ ఫేర్ ఎంత, అలాగే IRCTC వాళ్ళు ఎంత ఛార్జ్ తీసుకున్నారు, అలాగే కొన్ని అడిషనల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో అవంతా కలిపి మీరు ఎంత పేమెంట్ చేశారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీకు చేంజ్ బోర్డింగ్ స్టేషన్ చేయాలంటే ఇక్కడ ప్లస్ దీన్ని క్లిక్ చేసి మీరు బోర్డింగ్ స్టేషన్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బుకింగ్ క్యాన్సిల్ చేయాలి, మీకు ఏ కారణం వల్లైనా బుకింగ్ క్యాన్సిల్ చేయాలంటే కనుక మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ బుకింగ్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆ బుకింగ్ అనేది క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగ మనము పేటిఎం యాప్ ద్వారా కూడా ఈజీగా టికెట్స్ అనేది అయితే బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే మీకు ముందుగా IRCTCలో మీది అకౌంట్ అయితే లాగిన్ చేసుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము పేటిఎం ద్వారా కూడా టికెట్స్ అనేవి చాలా ఈజీగానే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే మాట అయితే కనుక మీకు IRCTCలో అకౌంట్ అనేది ముందుగా ఉండాలి. ఒకవేళ IRCTC అకౌంట్ లేదంటే కనుక మీరు ఆ అకౌంట్ని క్రియేట్ చేసుకుని అప్పుడు టికెట్స్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలింది బస్ టికెట్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్, అలాగే మూవీ టికెట్స్ కానీ, అలాగే మెట్రో టికెట్స్ కూడా మీరు చాలా ఈజీగా ఈ పేటిఎం యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసము ఇలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.